బిగ్ టీవీ డిజిటల్ ఎక్స్క్లూజివ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. వాట్ ఏ కోఇన్సిడెంట్. పుష్పరాజ్ సీన్లు కనుక అల్లు అర్జున్ లైఫ్ లో రిపీట్ అయితే ఎలా ఉంటుంది? ఇదిగో ఇలానే ఉంటుంది అంటున్నారు. ఇప్పుడు రియల్ లైఫ్ ను కూడా అందరూ కంపేర్ చేసి చూస్తున్నారు. ఎందుకంటే పుష్ప మూవీలో ఏవైతే సీన్స్ ఉన్నాయో కరెక్ట్ గా కూడా అటువంటి సీన్సే ఇప్పుడు అల్లు అర్జున్ లైఫ్ లో కూడా రిపీట్ అవుతున్నాయి. ఆ రియల్ లైఫ్ లో ఏదైతే జరిగిందో అది కూడా ఇప్పుడు రియల్ లైఫ్ లోనే జరుగుతుందంటూ కూడా కొన్ని ఇన్సిడెంట్స్ ని ఎక్కువగా కూడా కంపేర్ చేస్తూ ఇది కోఇన్సిడెన్సే, ఎందుకు ఇలా ఎందుకు జరుగుతుందని కూడా సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది. అందరూ కూడా కంపేర్ చేస్తూ పుష్ప మూవీని అదేవిధంగా అల్లు అర్జున్ రియల్ లైఫ్ ను కూడా కంపేర్ చేస్తూ ప్రజెంట్ అయితే కొన్ని ట్రెండింగ్ లో ఉంటున్నాయి. అయితే కరెక్ట్ గా కూడా పుష్ప మూవీలో భార్య కోసం సీఎంతో పుష్ప గొడవ పడతాడు. ఇక గొడవ పడిన తర్వాత సీఎంనే మార్చేస్తాడు. సో అటువంటి సీన్ ఒకటి ఉంది. అయితే రియల్ లైఫ్ లోనూ భార్య స్నేహారెడ్డి కోసమే నంద్యాలకు బన్నీ వెళ్ళటం జరిగింది. అయితే శిల్పా రవి భార్య, అల్లు అర్జున్ భార్య వీళ్ళిద్దరు ఫ్రెండ్స్. సో అందుకని చెప్పి ఆ శిల్పా రవి కోసం అని చెప్పి కూడా ఆ టైంలో జనసేన అధినేత పవన్ ను కూడా పక్కన పెట్టేసి కూడా అక్కడికి వెళ్ళటం అనేది జరిగింది అల్లు అర్జున్. అప్పటి నుంచి కూడా ఇటు మెగా ఫ్యామిలీకి అల్లు అర్జున్ కి మధ్య గ్యాప్ పెరిగింది. సో కరెక్ట్గా ఇక్కడ భార్య కోసం అప్పుడు శిల్పా రవికి సపోర్ట్ ఇవ్వటం జరిగింది. శిల్పా రవి కోసం నంద్యాల వెళ్ళటం జరిగింది. అప్పుడు పవన్ ఎన్నికల్లో ఉన్నప్పటికీ కూడా పవన్ కి సపోర్ట్ చేయకపోవటం అనేది జరిగింది. జనసేన అధినేత పవన్ ను కాదని కూడా తను శిల్పా రవిని సపోర్ట్ చేశారు. సో ఇలా పొలిటికల్గా చూస్తే కనుక ఇక్కడ పొలిటికల్గా శిల్పా రవిని సపోర్ట్ చేస్తూ పవన్ని కాదన్నారు. అక్కడ కనుక చూస్తే బన్నీ పుష్ప మూవీలో కూడా సేమ్, అంటే పొలిటికల్గా గొడవ వచ్చింది. వాళ్ళ వైఫ్ వల్లే పొలిటికల్గా గొడవ రావటం అది జరిగింది. సో అందుకని చెప్పి ఇప్పుడు పుష్ప మూవీది ఇది కూడా కంపేర్ చేస్తూ ఉన్నారు. మరోవైపు ఈ సాంగ్ తర్వాత కొన్ని అంశాలు జరగటం కానీ దానికి వచ్చిన కమెంట్స్ కానీ వీటన్నిటిని కంపేర్ చేస్తూ కూడా ఈ సాంగ్ రిలీజ్ అవటం, ఇవన్నీ దాంట్లో ఉన్న ఇన్సిడెంట్లు కానీ ఆ మూవీలో పోలీస్తో గొడవ ఇవన్నీ కూడా కంపేర్ చేస్తూ కూడా, బట్ ఇక్కడ ఏం గొడవలు లేనప్పటికీ కూడా కమెంట్స్లో కొంతమంది అంటే కావాలని చెప్పి కూడా ఈ సాంగ్ రిలీజ్ చేశారని చెప్పి కూడా ఇలా చేయటం వల్ల సో ఇప్పుడు ఇవన్నీ కూడా కోఇన్సిడెంట్లుగా కలుస్తూ ఉన్నాయి. సో ఇప్పుడు ప్రజెంట్ అయితే అల్లు అర్జున్ జీవితంలో పుష్ప సీన్సే రిపీట్ అవుతున్నాయా అని చెప్పి కూడా సోషల్ మీడియాలో ప్రజెంట్ చర్చ జరుగుతుంది. అయితే దీని మీద మీ అభిప్రాయం ఏంటనేది కూడా ఇప్పుడు డిజిటల్ ఎక్స్క్లూజివ్లో మీరు కమెంట్స్లో తెలియజేయొచ్చు. మీరేం ఫీల్ అవుతున్నారు? మరి నిజంగానే పుష్ప మూవీలో జరిగిన సీన్స్ అంటే తను అక్కడ భార్య కోసం గొడవ పడతారు, ఇక్కడ తన వైఫ్ కోసమే నంద్యాల వెళ్ళటం జరిగింది బన్నీ. సో అందుకని చెప్పి పవన్కి బన్నీకి మధ్య కొంత గ్యాప్ వచ్చింది, మెగా ఫ్యామిలీకి బన్నీకి మధ్య గ్యాప్ వచ్చింది అని చెప్పి కూడా అప్పటి నుంచే మెగా ఫ్యాన్స్ అల్లు ఫ్యాన్స్ కూడా వేరు అవ్వటం జరిగింది. సో మరి మీకు కూడా ఈ విధంగానే అనిపిస్తుందా అనేది కూడా మీరు కమెంట్లో తెలియచేయండి. అయితే ఏది ఏమైనప్పటికీ కూడా ప్రజెంట్ అయితే రియల్ లైఫ్ సీన్స్ రియల్ లైఫ్లోనే రిపీట్ అవుతున్నాయని చెప్పి కూడా కొన్ని కమెంట్స్ వినిపిస్తున్నాయి, సోషల్ మీడియాలో చర్చకు దారితీసాయి. దీనికి సంబంధించిన డీటెయిల్స్ మా ప్రతినిధి శ్రీరామ్ అందిస్తారు. శ్రీరామ్. రేణుశ్రీ, గత కొంతకాలంగా చూస్తున్నాము ఇటు అల్లు సంబంధించినటువంటి ఫ్యామిలీ ఒక పక్క, ఇంకో పక్క మెగా ఫ్యామిలీ ఇంకో విధంగా వార్ నడుస్తున్నటువంటి విషయం అందరికీ తెలిసిందే. అయితే ఇటీవల జరిగినటువంటి ఎన్నికల్లో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పిఠాపురం నుంచి పోటీ చేశారు. అయితే నాగబాబుతో పాటు మెగా సంబంధించినటువంటి ఫ్యామిలీ అందరూ కూడా ప్రత్యక్షంగాను సోషల్ మీడియా మాధ్యమాల ద్వారా పవన్ కళ్యాణ్ ను అందరూ కూడా సపోర్ట్ చేసినటువంటి పరిస్థితి. అలాంటి పరిస్థితుల్లో మెగా ఫ్యామిలీ అంతా జనసేన అధినేత అయినటువంటి పవన్ కళ్యాణ్ కు మద్దతుగా తమ ఫ్యామిలీ అండగా నిలిచింది. అలాంటి తరుణంలో అల్లు అర్జున్ మాత్రం మాజీ ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోర్ ఎవరైతే నంద్యాల ఎమ్మెల్యేగా ఉన్నారో అతనికి మద్దతుగా ఎన్నికలు కోడ్ ఏదైతే ఉందో ఎన్నికల కోడ్కి 2 రోజులు గడిచే ముందు రోజు ప్రచారం ఏదైతే ఉందో అల్లు అర్జున్ ప్రచారం రాష్ట్రం అందరినీ కూడా ఆశ్చర్యానికి గురి చేసింది. ఎందుకంటే ఓ పక్క జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పిఠాపురం నుంచి పోటీ చేయడం, ఇటు మెగా ఫ్యామిలీ అంతా కూడా పవన్ కళ్యాణ్ కు సపోర్ట్ చేసినటువంటి తరుణంలో అల్లు అర్జున్ కి ఇక్కడ నంద్యాల సంబంధించినటువంటి అల్లు అర్జున్ భార్య ఇక్కడ ఉండే శిల్పా రవిచంద్ర కిషోర్ కు కొంత సన్నిహితంగా ఉండే ఫ్రెండ్షిప్ కావడంతో తమ భార్య చెప్పిందని అల్లు అర్జున్ ఆ రోజు ప్రచారంలో పాల్గొన్నటువంటి పరిస్థితి అందరూ చూశారు. అయితే రాష్ట్రంలోనే అల్లు అర్జున్ చేపట్టినటువంటి ఆ యొక్క ఏదైతే రోడ్ షో ఉందో ఆ యొక్క యాత్ర ద్వారా గతంలో
బన్నీ మీద గతంలో నందర్ సంబంధించిన పోలీస్ స్టేషన్ లో కూడా కేసు నమోదు చేశారు. అయితే ఇటీవల హైకోర్టు కూడా ఆ కేసును కొట్టివేసినటువంటి పరిస్థితి. అంటే మనం చూస్తా ఉన్నాం, గతంలో తమ భార్య స్నేహారెడ్డి, అల్లు అర్జున్ భార్య స్నేహారెడ్డి, శిల్పా రవిచంద్ర కిషోర్ భార్య ఇద్దరు కూడా ఫ్రెండ్షిప్ కావడంతో తమ భార్య చెప్పినటువంటి ఏదైతే గతంలో తమ ఒప్పందాలు కావచ్చు, లేదా తమ శిల్పారవి నాకు మిత్రుడు, చాలా సన్నిహితంగా ఉంటారు, ఆ మిత్రునికి మరోసారి గెలిపించండి అంటూ కూడా బన్నీ గతంలో ప్రాధేయపడినటువంటి పరిస్థితి ఉంది. అయితే జరిగినటువంటి ఎన్నికల్లో బన్నీ అక్కడ ప్రచారం నిర్వహించినప్పటికీ అక్కడ కూడా మాజీ ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోర్ కూడా ఓటంపాలు అయ్యారు. మనం చూసాం. అయితే గతంలో జరిగినటువంటి ఘటన ఏదైతే ఉందో, స్నేహారెడ్డి చెప్పినటువంటి ప్రచారం కావచ్చు, లేదా అక్కడ జరిగినటువంటి ఎన్నికలలో శిల్పారవికి మద్దతుగా ఆ రోజు పాల్గొనడం జరిగింది. తమ భార్య ఏదైతే నంద్యాల సంబంధించినటువంటి ఎలా అయితే పాల్గొన్నారో, ఇటీవల రిలీజ్ అయినటువంటి పుష్ప 2 మూవీలో కూడా సేమ్ తమ హీరోయిన్ ని కోరినటువంటి ఘటన ఏదైతే ఉందో, స్వామి సీఎం తో మీరు వెళ్లే క్రమంలో ఒక ఫోటో దిగండి, ఆ ఫోటో దిగిన తర్వాత మన ఇంట్లో ఒక ఫ్రేమ్ తయారు చేసి ఇంట్లో పెట్టుకోవడానికి బాగుంటుందని కోరుతారు. కోరినటువంటి క్రమంలో అల్లు అర్జున్ అక్కడ ఉండే మంత్రి మధ్యవర్తి ద్వారా ఉండేటటువంటి మంత్రితో అక్కడికి సీఎం ని నేరుగా కలవడానికి వెళ్తారు. సీఎం ని కలవడానికి వెళ్ళినటువంటి క్రమంలో ఒక ఎర్రచందనం సంబంధించిన స్మగ్లర్ తో నేను ఫోటో దిగడానికి ఎలా ఇస్తానో, మాకు కేవలం పార్టీ ఫండ్ ఇచ్చినంత మాత్రాన స్మగ్లర్లతో మేము ఫోటోలు ఎలా దిగుతామంటూ తిరస్కరిస్తారు. తిరస్కరించినటువంటి క్రమంలోనే అల్లు అర్జున్ స్ట్రాంగ్ గా ఒక ఒపీనియన్ కి వస్తారు. ఎందుకంటే అక్కడ జరిగినటువంటి మూవీ సీన్ ఏదైతే ఉందో, అక్కడ మంత్రిగా ఉన్నటువంటి రమేష్ ఎవరైతే ఉంటారో వారిని ఆ సీన్ జరిగిన తర్వాత ముఖ్యమంత్రి ఫోటో దిగడానికి ఒక స్మగ్లర్ తో నేను ఫోటో దిగడానికి కుదరదు అంటూ తిరస్కరిస్తారు. తిరస్కరించిన తర్వాత బయటకు వస్తారు. బయటకు వచ్చిన తర్వాత ఎవరైతే మంత్రిగా ఉన్నటువంటి రమేష్ ఎవరైతే ఉంటారో అతని ద్వారా బయటకు వచ్చిన తర్వాత బన్నీ కీలకమైనటువంటి ఒక నిర్ణయం తీసుకుంటారు. రానున్న రోజుల్లో మీరే రాష్ట్రానికి ముఖ్యమంత్రి అంటూ ఒక శపథం లాంటి మాట చెప్పడం జరుగుతుంది. ఆ మాట చెప్పిన తర్వాత ఇదంతా కూడా సీఎం కావడానికి ఎంత కావాలి, ఎలా అవుతుంది అంటే ఒక 100 crores కావాలని చెప్పినటువంటి పరిస్థితి. అయితే 100 crores కాదు, నేను 500 కోట్లు ఇస్తానంటూ ఉండే ఏదైతే సీన్ సంబంధించినటువంటి పుష్ప 2 మూవీలో ఉన్న ఎమ్మెల్యేలు ఎవరైతే ఉంటారో వారందరికి కూడా సోఫా లాంటి ఒక వాటిని తయారు చేసి అందులో దాదాపుగా ఒక్కొక్కరికి ఒక కాన్స్టిట్యూన్సీ సంబంధించినటువంటి ఎమ్మెల్యేలకి పెద్ద మొత్తంలో అమౌంట్ పంపిస్తారు. అమౌంట్ పంపించిన తర్వాత ఆ మూవీ ఏదైతే ఉందో కేవలం ఆ రోజు తమ భార్య అడిగిన ఫోటో కారణంగానే రానున్న రోజుల్లో కూడా ఖచ్చితంగా అంటే అక్కడ జరిగే సీన్ అంతా కూడా ఒక కథలాగా నడుస్తుంది. కథలాగా నడిచిన తర్వాత తమ భార్య కోరినటువంటి ఫోటో ఏదైతే ఉంటుందో ఆ ఫోటో ఎందుకు దిగలేదు అని తమ భార్య ఇంటికి వచ్చిన తర్వాత అల్లు అర్జున్ ని ప్రశ్నిస్తుంది. ప్రశ్నించినప్పటికీ లేదు, సీఎం గారే మన ఇంటికి వచ్చి ఫోటో దిగుతారు అని కూడా అల్లు అర్జున్ అక్కడ హీరోయిన్ కి చెప్పినటువంటి పరిస్థితి అయితే ఏర్పడింది. హీరోయిన్ అలా జరిగినటువంటి సందర్భంలో గత కొన్ని రోజుల తర్వాత సీఎం గా నూతనంగా రమేష్ అక్కడ ఎన్నికవడం జరుగుతుంది. ఎన్నికైన తర్వాత నేరుగా ప్రమాణ స్వీకారం చేసి అల్లు అర్జున్ ఇంటిని చేరుకోవడం జరుగుతుంది. అల్లు అర్జున్ ఇంటిని చేరుకున్న తర్వాత తమ ఫ్యామిలీతోనే కూర్చొని గతంలోనే ఆ రోజు జరిగినటువంటి అవమానంగా బనీకి సీఎం ఫోటో ఏ రోజైతే దిగడానికి తిరస్కరించారో ఆ రోజు అవమానంగా తీసుకున్నటువంటి ఫోటో క్లిప్ ఏదైతే ఉందో, క్లిక్ అనేటటువంటి ఆ సౌండ్ ఏదైతే ఉందో ఆ సౌండ్ ద్వారా గతంలో ఏ విధంగా అయితే అల్లు అర్జున్ ని అవమానించారో అలాంటి ఆ కెమెరామ్యాన్ ద్వారానే గతంలో ఒక ఫోటో తీసుకున్నారో ఆ ఫోటోనే ఫ్రేమ్ గా పెట్టేసి వచ్చినటువంటి నూతనంగా ఎన్నికైనటువంటి ముఖ్యమంత్రితో తమ ఫ్యామిలీ సమక్షంలోనే భోంచేసినటువంటి పరిస్థితి. అయితే ఇదంతా కూడా మూవీలో జరిగినటువంటి సీన్. అలాంటి సీనే గతంలో తన భార్య కోసం రియల్ లైఫ్ లో స్నేహారెడ్డి కోసం చేసినటువంటి ప్రచారం ఇప్పుడు గతంలో నుండి కూడా ఎప్పుడైతే ప్రచారానికి పాల్గొన్నటువంటి సందర్భంలో నుండి కూడా మెగా ఫ్యామిలీతో కొంత గ్యాప్ ఏర్పడింది. అప్పటి నుండి కొంత రెండు వర్గాల మధ్య కొంత సఖ్యత లేకపోవడం అలాంటి సీన్ జరిగింది. అయితే రియల్ లైఫ్ లో అలా జరిగినప్పటికీ రియల్ లైఫ్ లో కూడా సేమ్ అలాంటి సిచ్యువేషన్ ఏర్పడింది. తమ భార్య కేవలం అడిగినటువంటి ఒక ఫోటో ఏదైతే ఉందో
ఆ ఫోటో కోసమే అల్లు అర్జున్ ఈ కథ అంతా నడుస్తుంది. ఆ కథ అంతా నడిచిన తర్వాత జరిగే సన్నివేశాలు ఏవైతే ఉన్నాయో ఈ రెండింటినీ బ్యాలెన్స్ చేస్తూ ఫ్యాన్స్ కావచ్చు లేదా నెటిజన్స్ అందరూ కూడా ఉండే ఫేస్బుక్ కావచ్చు, ఇన్స్టా, ట్విట్టర్, ఎక్స్ మిగతా సోషల్ మాధ్యమాలలో కూడా పెద్ద ఎత్తున అవన్నీ ఏంటి గతంలో జరిగినటువంటి ఎన్నికలు ఏవైతే ఉన్నాయో తమ భార్య అడిగిందనే అక్కడ ప్రచారంలో పాల్గొనడం జరిగింది. ఇటీవల కాలంలో రిలీజ్ అయినటువంటి పుష్ప 2 మూవీ ఏదైతే ఉందో మూవీలో కూడా తమ భార్య సీఎం ఫోటో దిగాలి అంటూ కూడా కోరినటువంటి పరిస్థితి. ఏంటి ఇలా అయింది నీ పరిస్థితి అంటూ కూడా నెటిజన్లు పెద్ద ఎత్తున కామెంట్ చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఏర్పడింది. ఎస్, థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్ శ్రీరామ్. సో చూస్తున్నాం కదా, సోషల్ మీడియాలోనైతే పెద్ద ఎత్తున చర్చ నడుస్తుంది. అయితే రియల్ లైఫ్ సీన్స్ రిపీట్ అవుతున్నాయంటూ కూడా ఇటు పుష్ప మూవీని కంపేర్ చేస్తూ కూడా పుష్ప 2ని కంపేర్ చేస్తూ ప్రజెంట్ రియల్ లైఫ్లో ఏదైతే ఇన్సిడెంట్లు జరుగుతూ ఉన్నాయో వీటన్నిటిని కూడా కంపేర్ చేస్తూ ఎగ్జాక్ట్గా కూడా రియల్ లైఫ్లో ఏదైతే జరిగిందో రియల్ లైఫ్లో దాదాపుగా కూడా అంటే డిటో జరగకపోయినా కానీ ఇంచుమించుగా అటువంటివే జరుగుతూ ఉన్నాయని చెప్పి కూడా క్లియర్గా కామెంట్స్ అంటే ఒక మూవీని రియల్ లైఫ్కి కంపేర్ చేస్తూ కూడా ప్రజెంట్ కమెంట్స్ అనేవి దర్శనమిస్తున్నాయి. నిజం చెప్పాలంటే సోషల్ మీడియాలో దీనికి సంబంధించి ఒక చర్చ నడుస్తోంది. ఏదైతే పుష్ప 2 మూవీలో వైఫ్ కోసం ఒక సీఎంతో గొడవ పడి సీఎంని మార్చే సిచ్యువేషన్ వచ్చిందో సేమ్ ఇప్పుడు కూడా రియల్ లైఫ్లో కూడా చూస్తే పొలిటికల్గా అంటే వైఫ్ కోసం పొలిటికల్గా వేరే వాళ్ళకి సపోర్ట్ ఇచ్చి పవన్ని కాదన్న సందర్భం ఎదురైంది. సో అక్కడ ఇక్కడ కూడా వైఫ్ వల్లే తనకు పొలిటికల్గా కూడా కొంత ప్రాబ్లమ్స్ వచ్చి ఈ దూరంగా ఉన్న విషయాలు ఇవన్నీ కూడా కంపేర్ చేస్తూ ఉన్నారు. సో ప్రజెంట్ అయితే పుష్ప మూవీలో జరిగిన ఇన్సిడెంట్సే ఇప్పుడు రియల్ లైఫ్లో అల్లు అర్జున్ పుష్పరాజ్ లైఫ్లో జరిగిన ఇన్సిడెంట్స్ అల్లు అర్జున్ లైఫ్లో రిపీట్ అవుతున్నాయా అంటే పుష్ప మూవీలో ఏవైతే జరిగాయో అవి అల్లు అర్జున్ లైఫ్లో ఇప్పుడు రిపీట్ అవుతున్నాయి ఆ సీన్స్ అనేది కూడా ప్రజెంట్ ఒక చర్చ జరుగుతోంది. అప్పుడు కూడా మనం చూస్తున్నాం దృశ్యాలు. అప్పుడు పిఠాపురంలో పవన్ కళ్యాణ్ అక్కడ పోటీ చేస్తున్నప్పటికీ కూడా శిల్పా రవి తన వైఫ్ స్నేహ వాళ్ళ భార్య స్నేహారెడ్డి వాళ్ళ ఫ్రెండ్ ఎవరైతే ఉన్నారో తను కోరటం జరిగింది శిల్పా రవి కోసం. సో అందుకని చెప్పి స్నేహ అల్లు అర్జున్ కోరటం వల్ల అల్లు అర్జున్ శిల్పా రవికి సపోర్ట్ ఇచ్చారు. అప్పుడు నంద్యాల వెళ్ళిన దృశ్యాలను మనం చూస్తున్నాము. అప్పుడు అల్లు అర్జున్ శిల్పా రవి అదేవిధంగా వాళ్ళందరూ కూడా పక్కనున్న దృశ్యాలను మనం చూస్తున్నాం. అప్పుడు పవర్ని కాదని అల్లు అర్జున్ శిల్పా రవికి సపోర్ట్ ఇచ్చిన దృశ్యాలు అవి. అయితే పుష్ప మూవీలో కూడా సేమ్ అంటే వాళ్ళ వైఫ్తో గొడవ పడిన దృశ్యాలు ఒక తర్వాత సీఎంను మార్చిన సందర్భం ఉంది. సో ఇప్పుడు ఆ సీన్ని ఇప్పుడు మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం కదా, ఏదైతే సపోర్ట్ ఇచ్చారో శిల్పా రవికి పవన్ని కాదని ఆ తర్వాత మెగా ఫ్యామిలీకి అదేవిధంగా అల్లు అర్జున్కి దూరం పెరిగింది. మెగా ఫ్యామిలీ ఫ్యాన్స్ అల్లు అర్జున్ ఫ్యాన్స్ సపరేట్ అయిపోయారు. సో ఇప్పుడు వీటన్నిటిని కూడా కంపేర్ చేస్తూ ఫ్యాన్స్ కానీ లేకపోతే సోషల్ మీడియాలో ఉన్న వాళ్ళు కానీ ఇక పుష్ప 2 మూవీ చూసిన వాళ్ళు కానీ వీళ్ళందరూ కూడా వీటన్నిటిని కంపేర్ చేస్తూ కూడా ప్రజెంట్ అయితే సోషల్ మీడియాలో ఒక చర్చ నడుపుతున్నారు. సేమ్ ఇవే సీన్స్ ఇప్పుడు పుష్ప మూవీలో ఏవైతే సీన్స్ జరిగాయో అవే రియల్ లైఫ్లో కనిపిస్తున్నాయా అని చెప్పి కూడా లేకపోతే రియల్ లైఫ్ను ఈ రెండింటిని కూడా ఎక్కువగా లింక్ చేస్తూ అంటే తరువాత కూడా జరిగే సందర్భాలు కానీ ఎగ్జాక్ట్గా ఆ మూవీ స్టోరీని ఇప్పుడు అల్లు అర్జున్ లైఫ్లో ఉన్న స్టోరీస్ని ఇంచుమించుగా కూడా కంపేర్ చేస్తూ ఆ మూవీలో ఏవైతే కొంతమంది పాత్రలు కనిపించాయో ఆ పాత్రలను రియల్ లైఫ్లో ఉన్న పాత్రలతో కంపేర్ చేస్తూ కూడా ప్రజెంట్ అయితే ఒక ట్రెండింగ్ టాపిక్ ఒక సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది. మరి దీనికి సంబంధించి అయితే కొన్ని ప్రజెంట్ అయితే ట్రెండింగ్లో ఉంచారు. కొన్ని రియల్ లైఫ్లో ఇన్సిడెంట్స్ ఏవైతే ఉన్నాయో శిల్పా రవి ఇన్సిడెంట్ అదేవిధంగా సినిమాలో సీఎం ఇన్సిడెంట్ ఈ 2 ఇన్సిడెంట్స్ని కంపేర్ చేస్తూ ప్రజెంట్ సోషల్ మీడియాలో చర్చ జరుగుతుంది. ఇవి మాత్రమే కాకుండా కొన్ని అక్కడ పాత్రలని అంటే మూవీలో పుష్ప 2 మూవీలో ఉన్న పాత్రలని పుష్ప 1 నుంచి పుష్ప 2 వరకు కంటిన్యూ అయిపోయిన పాత్రలు ఇప్పుడు ప్రజెంట్ అల్లు అర్జున్ లైఫ్లో అలాంటి క్యారెక్టర్స్ ఎవరికి లింక్ చేయొచ్చు అని చెప్పి కూడా చూస్తూ ఇప్పుడు ప్రజెంట్ ఈ గొడవ వల్ల చాలా కీలకంగా మారింది. అల్లు అర్జున్ ఆ కేసులో ఉన్న తర్వాత ఇప్పుడు కీలకంగా మారింది ప్రతి అంశం కూడా. ఆ తర్వాత అల్లు అర్జున్ లైఫ్లో ఎవరెవరు ఎక్కువగా కనిపిస్తూ ఉన్నారు, ఎక్కడ ప్రాబ్లం రైజ్ అవుతూ ఉంది, వీటన్నిటిని కూడా ఎక్కువగా కంపేర్ చేస్తూ ఆ పాత్రల్ని ఈ పాత్రలకు కంపేర్ చేస్తూ ఆ ఇన్సిడెంట్స్ని ఈ ఇన్సిడెంట్స్కి కంపేర్ చేస్తూ కూడా ప్రజెంట్ రియల్ లైఫ్ అంటూ కూడా ఒక చర్చ కొనసాగుతోంది.